థ్యాంక్ యూ సార్. అందరూ ఆల్ టైంకి వచ్చారు. సార్ ఇది మనం జరిపేది 28th వర్క్షాప్. ఇది మెయిన్గా వచ్చి ఇప్పుడు మనం చెప్పించే సబ్జెక్టు 2 సబ్జెక్టు. ఒకటి షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అనేది, మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఈ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ వచ్చి అంటే ఇంతవరకు అసలు స్టాక్ మార్కెట్లోనే ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ చేసిన స్ట్రాటజీ బయట నేను ఎక్కడా చూడలేదు. అది మన స్ట్రాటజీ. అది వచ్చి ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉన్నాను. అది ఎలా ఏంటి అనేది మీకు సెషన్లో చూపిస్తాను. అంటే నేనే పాయింట్ ఏంటంటే లాస్ రాదని అనట్లేదు. ఈవెన్ దో లాస్ వచ్చినా అట్ ద ఎండ్ మనం 36 monthsకి మనం ప్రాఫిట్లో ఉంటాం. అంటే 25 నెలలు ప్రాఫిట్లో ఉంటాము, 11 నెలలు మైనస్లో ఉంటాము. మీరు పెట్టిన పెట్టుబడి మనం యాజ్ పర్ ఇప్పుడు మన మార్జిన్కి ఆ 3,60,000 ఆ పెట్టుబడి అనేది ఇంకొక 3,60,000 పెట్టుబడి వచ్చేస్తుంది. దీనికి డెడికేటెడ్గా చేయాల్సింది పని మీరు. ఇది ఆల్రెడీ ప్రూవన్. ఇది ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇంట్రాడేలో ఇంతవరకు సక్సెస్ చేసిన ఘనత ఎక్కడా లేదు. అది మన ఒక గురుప్రసాద్ అకాడమీ అందరికీ తెలుసు. చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంట్రా ఇంత కాన్ఫిడెన్సు. నేను అదే చెప్తాను. నేను ఎవరికైనా అయితే ఓపెన్ ఛాలెంజ్ అంటాను, రాండి నా దగ్గర డేటా ఉంది, మీరు చెక్ చేయండి. 36 monthsలో క్యాపిటల్ డబుల్ అయ్యింది, ప్రూవ్ చేస్తున్నాం. అది బట్ ఛాలెంజ్ చేసే వాళ్ళకి ఛాలెంజ్ చేయాలంటే సంథింగ్ ఉండాలి కదా. ఛాలెంజ్ అంటే ఛాలెంజే కదా. చెప్తున్నాను ఇది లేదంటే నేను ఎందుకు అంటున్నానంటే స్టాక్ మార్కెట్లో ఇంపార్టెంట్గా అంటే లాంగ్ టైంలో ఒక స్టాక్ ఈరోజు చూడండి మార్కెట్ డౌను కొని పెడతారు, ఒక 10 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది. ఇది కామన్. ఇది కామన్. ఇది అయితే అప్పుడు కూడా డౌన్లో ఎక్కడ ఏ స్టాక్స్ కొనాలని తెలియాలి. బట్ ఇంట్రాడేలో సక్సెస్ అవ్వడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అని అందరూ అంటున్నారు. దాన్ని మనం పాసిబుల్ చేశాము. అది కాబట్టి ఇప్పుడు ఈ సెషను 2 days మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనకు ఒక్క నిమిషం కూడా టైం ఉండదు. కాబట్టి సెషన్ ఇప్పుడు మనము స్టార్ట్ చేస్తాము. రేపు ఈవినింగ్ జస్ట్ నేను మీతో ఒక చిన్న ఇంటరాక్షన్ మాట్లాడతాం. అంటే మనం చెప్పింది ప్రూవ్ చేశానా లేదా అనేది రేపు ఈవినింగ్ తెలిసిపోద్ది. అది మీ క్లాస్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.